ములుగు ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి అన్నదాత అతలాకుతలమయ్యాడు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఏటూరు నాగారం డివిజన్ తాడ్పాయి, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదు. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కల్లాల వద్ద ఉన్న ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గవర్నమెంట్ తక్షణమే గుర్తించి మాకున్న ఈ కష్టాన్ని, ఈ నీళ్ళపాలైన ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని మా రైతాంగం మేము పడే ఇబ్బందులు మేము ఈ టీవీ వారి సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే సేకరించాలి. లేకపోతే మా రైతులు ఇప్పటికి 6 నెలల నుంచి కష్టపడుతున్న సరుకంతా వ్యర్థమవుతుంది, మొలకలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే మీరు స్పందించి గవర్నమెంట్ మీ దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి మీరు కూడా సహకరించి గవర్నమెంట్ మాతోటి పాటుగా మా సరుకును సేకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. తడిసి ఆగమవుతున్నాయి. మాకు 6 నెలల నుంచి మేము కష్టపడుతున్నాం. ఈ మద్దతు ధర ఏమో కానీ మాకు ఇవి వడ్లు తొందరగా పోయేటట్టు తీసుకెళ్లేటట్టు చూడాలి. ఈ 500 బోనస్ అని, సన్న వడ్లకు ఇస్తామని, దొడ్డు వడ్లకు ఇస్తామని అప్పుడేమో అన్నిటికన్నారు, ఇప్పుడేమో సన్న వడ్లకు అంటారు. రైతులకు ఎంత చేసినా కూడా ఏమీ గిట్టుబాటు ఉంటలేదు, ఫలితం ఉంటలేదు. దీనికి మేము చేసిన శాతకు కూడా ఏం విలువ లేకుండా అవుతుంది. మాకు ఇదే కదా ఆధారము, ఏది లేదు కదా. మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం కదా. దీన్ని మాకు సరైన నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్ దయచేసి.